హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే చిన్న బ్లాగ్ని అయితే షేర్ చేస్తాను, చూసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కూడా చేయండి. సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ సండే. ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ పెట్టేసాను, రైస్ పెట్టాను. ఈరోజు ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేస్తాను. తర్వాత ఇంకా దాంతోనే పచ్చడి ఉంది, బీరకాయ తొక్కు పచ్చడి, అది ఈ ఎగ్స్ బాయిల్ ఫ్రై అయితే చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వ్లాగ్ అయితే నిన్ననే పెట్టాల్సిందండి, ఇంకా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండి పెట్టలేదు. చాలా చిన్న వ్లాగ్, 3 minutes మాత్రమే ఉంటుంది. 3 minutes కంటే కొంచెం ఎక్కువ ఉంటుండొచ్చు అంతే. చాలా చిన్న వ్లాగ్, చూసి సపోర్ట్ చేయండి. సండే రోజు అయితే నేను బీరకాయ తొక్కు పచ్చడి ఉండనమాట. పచ్చడి పక్కకు ఎప్పుడైనా ఆమ్లెట్ కానీ ఇలా ఎగ్స్ బాయిల్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి కారం వేసి ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది నైట్ అన్నం అనమాట, అంటే సాటర్డే రోజు నైట్ అన్నము. అది పాడవనప్పుడు వేడి పెట్టుకొని తినడంలో తప్పు లేదు. వేడి పెట్టుకోకపోయినా తినాలి, ఎందుకంటే ఒక టైం వస్తే మనకు అది కూడా దొరకదనమాట. అందుకోసమని మనం తినాలి. ఫుడ్కి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదైనా సరే అండి, అది పాడవకపోతే తినాల్సిందే. ఇంకా వెదర్ అయితే అలా ఉందన్నమాట. పిల్లలైతే ఇంకా ఇది ఈవినింగ్, ఇంకా మా బాబు అయితే కోచింగ్కి వెళ్తూ ఉన్నాడనమాట. ఇంకా ఈలోపు మా హస్బెండ్ వచ్చిండే. ఇంకా నేనైతే పంచలోహము చైన్స్, జ్యువెలరీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఒకసారి చూద్దాము. మేము బయటికి చికెన్ అట్లా తెచ్చుకుందామని వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళినామన్నమాట. కాస్ట్ కూడా చాలా బాగానే ఉందన్నమాట, ఎక్కువనే ఉంది. బాగానే ఉందంటే ఎక్కువనే ఉంది. స్టార్టింగ్ చైన్స్ డిజైన్ బట్టి ఉంది కాస్ట్ అయితే, కానీ అవి గ్యారంటీ చైన్స్ 1 gram గోల్డ్ ఉంటుంది కదా, దానికంటే ఇది బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తే కొంచెం చింతపండు లేకపోతే పితాంబరి ఇట్లా ఉంటుంది కదా, అది దాంతో మనం వాష్ చేసుకుంటే ఎప్పటిలాగా ఉంటుందంట. దాని గురించి నేను తెలుసుకుందామని వెళ్ళిన. అసలు నిజానికి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేనైతే ఓన్లీ చైన్స్ మాత్రమే చూశాను. అప్పటికి వాళ్ళు ఏమన్నారంటే వీడియో షూట్ చేసుకోవద్దండి, ఇక్కడ నోట్ చూశారుగా, నోట్ ఉంది కదా ఆల్రెడీ, మీరు వీడియో షూట్ చేయొద్దంటే అప్పటికి మా ఆయన అన్నాడు యూట్యూబ్లో పెడతారండి ఏం కాదంటే, ఆయన కూడా వద్దన్నారు అనమాట. అందుకనే చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకొని వచ్చేసినాము. వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. చికెన్ తీసుకొచ్చుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. బిర్యానీ చేశాను సండే రోజు. అప్పుడే వీడియో అప్లోడ్ చేద్దామంటే సండే రోజు షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నాకు ఫోన్ ట్రబుల్ ఇచ్చిందనమాట. అందుకోసం ఇంకా అదే రోజు మా హస్బెండ్ ఫోన్లో షూట్ చేసుకొని ఇవి ఫార్వర్డ్ చేసుకొని నేను ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నా. బిర్యానీ అయితే చాలాసార్లు అప్లోడ్ చేస్తున్నాము మన ఛానల్లో, అందుకనే సపరేట్గా క్లిప్స్ అయితే ఏం తీయటం లేదు. కానీ మా హస్బెండ్ ఫోన్తో, ఐఫోన్ తంది, దాంతో షూట్ చేశాను. చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగా వచ్చిందో. నార్మల్ కెమెరాతోనే ఇలా వస్తుందండి, ఐఫోన్తోని కెమెరా కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది క్లారిటీ అయితే. అనేది షేక్ కూడా అవ్వదు. కానీ మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉండరు కదా, మీకు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది నా ఫోన్ కెమెరాకి ఎంత ప్రాబ్లం ఉందో, మా హస్బెండ్ ఫోన్తో ఎంత క్లారిటీ ఉందో అనేసి. ఇక్కడ బిర్యానీ అయితే యమ్మీగా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ బాగుండనమాట. ఇట్లా అయితే సండే రోజు ఎంజాయ్ చేసాం.